నిజానికి అశ్వత్థామని ప్రెజెంట్ టైం లైన్ లో చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఈ అశ్వత్థామ ఎవరు, ఆయనకి ఆ కర్స్ ఎందుకుంది, ప్రెజెంట్ కలియుగం వరకు ఆయన ఇమ్మోర్టల్ గా ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఆయన కర్స్ ఎలా పోతుంది అనే దాని గురించి కల్కి ప్లాట్ బ్రేక్ డౌన్ లోని కొంతవరకు చెప్పడానికి ట్రై చేశాను. కానీ ఇవాళ వీడియోలోని మహాభారతంలో జరిగిన కంప్లీట్ హిస్టరీ గురించి ఆయనకి సంబంధించి మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని స్టెప్స్ అనుకుందాం. ఫస్ట్, అశ్వత్థామ ఎవరు, ఆయనకి కర్స్ ఎందుకు ఏర్పడింది. సెకండ్, ఆయన ఇన్ని ఇయర్స్ బ్రతుకున్న తర్వాత చాలా మందిని మీట్ అయ్యారు కదా, సో ప్రెజెంట్ టైం లైన్ లో చాలా మంది ఆయన్ని ఎక్కడ చూసారు, కల్కిని మీట్ అయిన తర్వాత ఆయన కర్స్ ఎలా పోతుంది, దాంతో పాటు ఫిలిం లోని ఆయన అడాప్టేషన్ డిఫరెంట్ గా ఎలా చూపిస్తున్నారు. అవును గైస్, కల్కి క్యారెక్టర్ ని డిఫరెంట్ గా అడాప్టేషన్ తీసుకుంటున్నట్టే ఈ అశ్వత్థామ క్యారెక్టర్ కూడా ఫిలిం లోని కొద్దిగా డిఫరెంట్ గా ఉండబోతుంది. మన పురాణాలకి కాకుండా అది ఎలానో కూడా మనకి నిన్న ప్రోమోస్ ద్వారా అర్థమైంది కొంతవరకు. ఇప్పుడు అశ్వత్థామ ఆరిజిన్ చూద్దాం. గురువు ద్రోణాచార్య ఎన్నో ఇయర్స్ వరకు తపస్సులు గట్ట చేస్తూ ఉంటారు. ఆయన బాగా శివభక్తుడు అనమాట. సో శివుని అనుగ్రహంతో అశ్వత్థాముడు పుడతాడు. అశ్వత్థామ మహాభారతంలోని వన్ ఆఫ్ ది పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. ధర్మాన్ని నమ్ముతాడు, దాంతో పాటు చాలా అన్ని విద్యలు అయితే మాత్రం ఆయనకు వచ్చు. బట్ ఆయన స్పెషలిబిలిటీ, ఆయన చిన్నప్పటి ఆ మైండ్ స్టోన్ తోటి పుట్టడం, ఆ గ్లో అవుతున్న పవర్ఫుల్ మైండ్ స్టోన్ నుండి ఆయనకి ఎలాంటి పాయిజన్ గానీ దుష్ట శక్తులు గానీ ఏమీ చేయలేవు. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ లెవెల్ కూడా ఆయనకి ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ఎజిలిటీ అండ్ డ్యూరబిలిటీ, అంటే చాలా ఏజ్ వరకు పవర్ఫుల్ గా, డ్యూరబిలిటీ అంటే ఫాస్ట్ గా రికవర్ అయ్యేలాగా. అందువల్లనే యుద్ధంలోని పాండవులకి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తారు అశ్వత్థామ. సో అతన్ని ఓడించడం కొద్దిగా కష్టంగా ఉందని చెప్పి వాళ్ళు కూడా భావించి డిస్కషన్స్ పెట్టుకుంటారు. అందులోని లార్డ్ కృష్ణ ఒక మాట అంటారు, అశ్వత్థామ అతహ కుంజరహ అని చెప్పి నవ్వుతారు అనమాట. సో ఆయన చెప్పింది కొద్దిగా వీళ్ళకి మోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో అర్జునుడు యుద్ధ భూమిలో కూడా ఇదే వర్డ్ ని కృష్ణుడు చెప్పినట్టే అంటారు. ఆ పదాన్ని సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పలికేలాగా చేస్తుంది. ఈ యుద్ధం మనం గెలిచేయచ్చు సింపుల్ గా అనే ఒక పాజిటివ్నెస్, మోటివేషన్ అయితే పాండవుల సైన్యంలోని పెరుగుతూ వస్తుంది. అయితే ఈ పదాన్ని ద్రోణాచార్య చెవుని కూడా పడుతుంది అనమాట. సో తన కొడుకు చనిపోయాడనే రూమర్స్ ని వెంటనే నమ్మేసిన ద్రోణాచార్య యుద్ధాన్ని మొత్తం తన వెపన్స్ ని పక్కన పెట్టేసి మెడిటేషన్ చేసి తన కొడుకు ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మెడిటేషన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ద్రోణాచార్య ఎన్నో ఇయర్స్ తపస్సులు పూజలు చేసిన తర్వాత పుట్టిన ఏకైక కొడుకు అశ్వత్థామ అంటే చాలా విపరీతమైన ప్రేమ అనమాట. అందువలన తన కొడుకు ఆత్మకి శాంతి కలగాలని యుద్ధాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. సో ఇదే అదునుగా చూసుకున్న దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్య తలని నరికేస్తాడనమాట. నిజానికి కృష్ణుడైతే మాత్రం ఈ అశ్వత్థామ అతహ కుంజరహ అనే ఐడియా ఇచ్చారు గానీ ఈ ద్రోణాచార్య తలని నరకమని కానీ ఎవరిని ఆదేశించలేదు, ఐడియా ఇవ్వలేదు. వెంటనే దృష్టద్యుమ్నుడే వెళ్లి నరికేస్తాడు. అప్పటిదాకా ధర్మాన్ని ఫాలో అవుతూ కొద్దిగా మంచిగా ఉన్న అశ్వత్థామ తన తండ్రి చనిపోయిన తర్వాత మరి ధర్మం గానీ రూల్స్ గానీ మంచి చెడులు పక్కన పెట్టేసి మెయిన్ గా రివెంజ్ మాత్రమే పాండవుల మీద, ఈ ఐడియానిచ్చిన కృష్ణుడి మీద పెట్టుకుంటాడు అనమాట. అప్పటికే పాండవులకైతే మాత్రం వాళ్ళ సైన్యానికి వణికిస్తున్న అశ్వత్థామ ఇక పగతో ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా రగిలిపోతాడు. కానీ ఆ కోపమే ఆయన వీక్నెస్ అవుతుంది. కృష్ణ భగవానుడు అయితే ఆయన ఏం చేయబోతున్నాడో ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంటారు. యుద్ధంలోని పాండవులకైతే మాత్రం విజయాన్ని అందించే విధంగా టిప్స్ ఇస్తూ ఉంటారు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట. వెంటనే శ్రీకృష్ణుడు పాండవులకైతే మాత్రం మీ దగ్గర ఉన్న శస్త్రాలన్నింటినీ కూడా పక్కన పెట్టేయండి. ఎందుకంటే నారాయణాస్త్రాన్ని ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇచ్చి అన్ని పక్కన పెట్టేస్తామో అప్పుడు ఆ నారాయణాస్త్రం పనిచేయదు. ఎవరైతే నారాయణాస్త్రాన్ని వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీదనే పనిచేస్తుంది. దాంతో అశ్వత్థామ నారాయణాస్త్రం పని చేయకపోవడంతో మరి కాస్త కోపంగా రగిలిపోతారనమాట. అలా యుద్ధంలోని కౌరవుల సంఖ్య, సైన్యం కూడా తగ్గుతూ వస్తుంది. దాంతో మంచి చెడులను పక్కన పెట్టేసిన అశ్వత్థామ కొన్ని బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఐడియాస్ అయితే మాత్రం ప్రయోగిద్దాం యుద్ధంలో అని చెప్పి అనుకుంటారు. యుద్ధంలో తనతో పాటు కలిసి పోరాడిన కృతవర్మ, కృపాచార్యులతో కలిసి అర్ధరాత్రి పడుకున్న టైంలోని పాండవుల తలలు నరికేద్దామని ఒక తప్పుడు ఆలోచనలతోటి వెళ్తారనమాట. కానీ అక్కడ వాళ్ళు నరికింది పాండవులది కాదు, పాండవుల కుమారులది. ద్రౌపదికి పుట్టిన ఈ 5 పిల్లల్ని కూడా వీళ్ళు చంపేసిన విషయం ముల్లోకాలకి తెలిసిపోతుంది. దాంతో అశ్వత్థామ పక్కనున్న కృతవర్మ, కృపాచార్యులైతే మాత్రం మనం చేసిన పాపం ముల్లోకాలకి తెలిసిపోయింది. సో ఇప్పుడు పాండవులు కూడా బ్రతికున్నారు, సో మనకి కష్టం అని చెప్పి పారిపోద్దామని నిర్ణయించుకుంటారు. కానీ శ్రీకృష్ణుడికి వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలుసనమాట. సో భీముడైతే మాత్రం ద్రౌపదికి మాటిస్తాడు, మన కుమారులను చంపిన వాడి తలను నరికి నీ దగ్గరికి తీసుకువస్తానని. కానీ అశ్వత్థామ దగ్గర పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం ఉందన్న విషయం తెలుసు కృష్ణుడికి. దాంతో అర్జునుడి దగ్గర కూడా అదే బ్రహ్మాస్త్రం ఉంది. ఎదురుపడిన తర్వాత ఒకరికొకరు బ్రహ్మాస్త్రాన్ని గురిపెట్టుకుంటారు. కానీ ఇలా 2 బ్రహ్మాస్త్రాలు ఒకేసారి ఎదుర్కొంటే భూమికి చాలా పెద్ద ప్రళయం వచ్చి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పి వ్యాసుడు వచ్చి వీళ్ళిద్దరిని ఆపుతాడు. అర్జునుడికి లార్డ్ కృష్ణ సపోర్ట్ ఉంది. దైవ సంకల్పం ఉండడం వలన తన బ్రహ్మాస్త్రాన్ని అయితే తను క్యాన్సిల్ చేయగలుగుతాడు. కానీ అశ్వత్థామ చేయలేడు. తను చెప్తాడు, నా ఫాదర్ అయితే మాత్రం నాకు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్పారు గానీ వెనక్కి ఎలా తీసుకోవాలో నేర్పలేదు. అంటే ద్రోణాచార్య గారి ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేయాలని మనం అనుకుంటే దాన్ని వెనక్కి తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా నేర్పారు. అయితే వ్యాసుడు అక్కడ అయితే నీ బ్రహ్మాస్త్రాన్ని ఆకాశం వైపు ఉన్న శూన్యంలోకి వదిలేయని సలహా ఇస్తాడు. కానీ అశ్వత్థామ అయితే మాత్రం ఈ బ్రహ్మాస్త్రాన్ని అతను ఇంతకు ముందు పాండవుల రాజ్యాన్ని, వాళ్ళ వారసత్వాన్ని నాశనం చేస్తానని ఇచ్చిన మాట గుర్తొస్తుంది. దాంతో పాండవుల స్త్రీల యొక్క గర్భం వైపు ఆ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడనమాట. అప్పుడు అభిమన్యుడి యొక్క భార్య కడుపులో ఉన్న బిడ్డకి ఈ బ్రహ్మాస్త్రం వల్ల ప్రాణం పోతుంది. బట్
శ్రీకృష్ణుడు వెంటనే ఆ బిడ్డని బ్రతికిస్తాడు గానీ ఈ అశ్వత్థామ చేసిన చాలా పెద్ద పాపం అంటే ఇంకా పురుడు కూడా పోసుకొని ఒక ప్రాణాన్ని తీసినందుకు మరణం కన్నా పెద్ద శిక్ష ఒక శాపాన్ని విధిస్తాడనమాట. జీవితాంతం నువ్వు ఈ యుద్ధ గాయాలతోటి కుళ్ళు చీవు పట్టిన ఈ శరీరంతోటి ఆ బాధతోటే జీవితాంతం బ్రతకాలి. అంటే ఆయన బాడీ కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, దాంతో పాటు గాయాలు కూడా చీము పట్టేస్తాయి. కాకపోతే ఆయన చావు ఉండదు గానీ గాయాలు మాత్రం అలా మండుతూనే జీవితాంతం ఈ రోగాలతోటే ఆయన బ్రతకాలి. ఈ బాధ కన్నా చావే బెటర్ కదరా అనే ఫీలింగ్ వచ్చేలాగా. ఆయన మైండ్ కి ఉన్న పవర్ఫుల్ స్టోన్ వల్ల ఈ డిసీజెస్ ఏవి కూడా ఆయనకు ఉండకపోవచ్చు. అంటే ఆయన ఎంత ఏజ్ అయినా సరే ఎజిలిటీ గానీ డ్యూరబిలిటీ గానీ అన్ని ఫాస్ట్ గా మారిపోయేలాగా రికవర్ అయిపోయేలాగా చాలా పెద్ద స్ట్రెంగ్త్ ఉండాల్సింది. కాకపోతే అక్కడ ఆ శాపం తర్వాత భీముడైతే మాత్రం తన తలను నరికేద్దామని చెప్పి నిర్ణయించుకుంటాడు ద్రౌపదికి ఇచ్చిన మాట వలన. ఈ సీన్ ఎగ్జాక్ట్ గా ఆ సీన్ కి సంబంధించింది గైస్. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు శాపం వేస్తాడో అశ్వత్థాముడైతే మాత్రం మోకాల మీద కింద కూర్చుని ఇలా పడిపోతాడు అనమాట. కానీ తలకు బదులుగా తన తలలో ఉన్న ఆ స్టోన్ అయితే మాత్రం తీసేస్తారు. దాంతో ఆయన పవర్స్ అన్ని ఈ గాయాలన్నీ కూడా జీవితాంతం ఆ కృష్ణుడి శాపం వలన ఈ భరిస్తూ ఇలా బ్రతకాలి. బట్ యాక్చువల్ గా జరిగింది అదే. బట్ మీరు చూసుకున్నట్టయితే నిన్న వచ్చిన గ్లింపిస్ లోని అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ఈ ఓల్డ్ ఏజ్ లో కూడా స్టోన్ తోటి కనిపిస్తారనమాట. అదేంటి తన స్టోన్ ని అప్పుడే ద్వాపర యుగంలోనే తీసేశారు కదా. పోనీ కల్కి భగవానుడు వచ్చి అతని శాపాన్ని విముక్తి కలిగించేలాగా చేసిన తర్వాత తనకి స్టోన్ వచ్చింది అనుకుంటే ఆ సీన్ లో కల్కి కూడా కనిపించరు. ఓన్లీ ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నప్పుడు ఇదంతా జరుగుతుంది. బట్ మీరు సరిగ్గా ఆ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమోని అబ్జర్వ్ చేస్తే ఆ స్టోన్ తనకు తానుగానే తన చేతిలో కనిపిస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఇన్ని ఇయర్స్ 5000 ఇయర్స్ వరకు తన దగ్గరే తన స్టోన్ ఉంచుకొని తను పెట్టుకోకుండా ఈ బాధని ఎందుకు భరిస్తున్నాడు? ఆ హిందూ ఏన్షియంట్ అడాప్టేషన్ కి ఫిలిం లో కొద్దిగా డిఫరెంట్ అడాప్టేషన్ తీసుకుంటున్నారా? అంటే లైక్ తను చేసిన తప్పు తనే రియలైజ్ అయ్యి తన పాపానికి తగ్గ ఆ శాపాన్ని భరిద్దాం అని చెప్పి తనే శ్రీకృష్ణుడికి మాట ఇచ్చాడా? కల్కి యొక్క దశావతారం వచ్చే వరకు ఈ విధంగా బాధను అనుభవిస్తానని. అలానే నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది అనే డైలాగ్ తోటి ప్రోమో ఎండ్ అవుతుంది అనమాట. ఆయన చేతిలో ఉన్న కర్రను అయితే మాత్రం మనం ఒక సీన్ లోని ప్రభాస్ క్యాచ్ చేయడాన్ని చూస్తాం. ఒక పోస్టర్ లోని ప్రభాస్ అదే స్టిక్ ని పట్టుకునే విధంగా కూడా కనిపిస్తుంది. సో యాక్చువల్ గా ఈ అశ్వత్థామ శాపాన్ని విముక్తి చేసిన తర్వాత కల్కికి ట్రైనింగ్ ఇచ్చే వన్ ఆఫ్ ది ఇమోర్టల్ ఈ అశ్వత్థామ. ఇతనే కాదు సప్త చిరంజీవులు అంటారనమాట. ఈ 7 ఇమోర్టల్స్ కల్కికి ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళతో పాటు కాకభూషుండి అనే 8th ఇమోర్టల్ కూడా ఈ ఫిల్మ్ లో కనిపించి కల్కికి ట్రైనింగ్ ఇచ్చేలాగా చూపించచ్చు. అయితే అశ్వత్థామ రియల్ లైఫ్ లో ఇంకా ఉన్నారా అంటే చాలా వరకు గుజరాత్ సైడ్ అయితే మాత్రం చాలా మంది ఋషులు గాని చాలా మందికి తనైతే మాత్రం దారి తెలియని వాళ్ళకి దారి చూపించే విధంగా ఒక ముసలివాడిగా కనిపిస్తూ ఉంటున్నారని, ఆల్మోస్ట్ 10 to 12 feet హైట్ లో కనిపించడం, ఆయన నుదుటి మీద అయితే మాత్రం ఆ స్టోన్ గాయం లాగా కనిపించడం తోటి వాళ్ళు అశ్వత్థామ అనుకున్నారు అనే టైప్ లో రూమర్స్ అయితే మాత్రం గుజరాత్ సైడ్స్ ఎప్పట్లలో జరుగుతున్నాయి అనమాట. బట్ ఇదంతా కాకుండా హిస్టరీలో అయితే మాత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక కింగ్ అయితే మాత్రం ఒక యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కొండల్లో అడవిలో వెళ్తున్నప్పుడు ఒక దారి చూపిస్తున్న ముసలివాడిగా ఇతను అశ్వత్థామని కలిసినట్టు, ఆయన ఒంటి నిండా గాయాలతోటి కప్పిబడి ఉండడం, దాంతోపాటు ముఖ్యంగా హెడ్ దగ్గర ఉన్న గాయాన్ని అబ్జర్వ్ చేసినట్టు ఆయన అయితే మాత్రం తన జర్నీ బుక్ లో రాసుకున్నారనమాట. ఒకప్పట్లోని రాజులు అయితే మాత్రం అబద్ధాలు చెప్పరు. సో ఆయన చెప్పినది నిజమే అని చాలా మంది నమ్ముతూ ఉంటారు కూడా. బట్ ఈ కల్కి ఫిల్మ్ లో ఒక టెంపుల్ లో అయితే మాత్రం అశ్వత్థామ మెడిటేషన్ తీసుకుంటూ ఉంటున్నట్టు అయితే మాత్రం ఆ కల్కి ప్లాట్ బ్రేక్ డౌన్ లోని ఆ టెంపుల్ దగ్గర జరిగిన షూటింగ్ కి తగ్గట్టు అన్ని ప్రూఫ్స్ తో సహా పెట్టాను. సో మీరు ఆ ప్లాట్ లీక్ ఆ బ్రేక్ డౌన్ చూస్తే కొద్దిగా క్లారిటీ వస్తుంది. అందుకని ఫిల్మ్ కి సంబంధించి ఓన్లీ ఆ ఫిల్మ్ అనే కాదు కల్కి పురాణానికి సంబంధించి ఏమైనా ఇంకా హిస్టరీ డీటెయిల్స్ గానీ అప్కమింగ్ గా అప్డేట్స్ ద్వారా వస్తే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సెపరేట్ ప్లేలిస్ట్ కూడా పెడతాను అనమాట. మీకు అవన్నీ కూడా యూజ్ అవ్వచ్చు. ఒకవేళ ఫిల్మ్ లో కంప్లీట్ గా చూపించకపోయినా అర్థం కాకపోయినా ఈ వీడియోస్ ద్వారా అయినా సరే మీకు యూజ్ అవ్వచ్చు. సో ఇలాంటివి మీ ఫ్రెండ్స్ కి కూడా వీలైతే షేర్ చేయండి తెలియని వాళ్ళకి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.